మనం ఎన్నో పుణ్యకార్యాలు చేస్తుంటాం కదా, కాని వాటన్నిటికీ ఒక ఆధారం, ఒక బేసుంటుందని ఎప్పుడైనా ఆలోచించామా? ఒకవేళ ఆ ఆధారాన్నే మనం మర్చిపోతే ఏమవుతుంది? ఈరోజు మనం తెలుసుకోబోయే కథ సరిగ్గా అలాంటిదే. ఎంత దానం చేసినా, ఎంత పుణ్యం చేసినా చివరికి నిలబడటానికి కాళ్లకింద నేలకూడా లేని ఒక అవ్వ కథ ఇది. ఆమె కథ ద్వారా మనం తరచుగా మర్చిపోయే ఆ పునాదేంటో తెలుసుకుందాం. సరే, కథలోకి వెళ్తే ఒక చిన్న పల్లెటూరిలో ఒక ముసలవ్వ ఉండేది. ఆమె జీవితానికి ఒక్కటే సూత్రం, అదే దానం. అంతులేని దానం. అంటే తన దగ్గరికి ఎవరు వచ్చి ఏదడిగినా సరే, లేదు అనే మాట ఆమె నోటినుంచి వచ్చేదే కాదు. ఇవ్వడమే ఆమెకు తెలిసిన విద్య. అయితే ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఆమె చేసిన అపారమైన పుణ్యం మరణం తర్వాత ఆమెకు వరంలా కాకుండా ఒక వింతైన శిక్షణా మారింది. ఏంటా శిక్ష అనుకుంటున్నారా? ఆమె కాళ్ల కింద నిలబడటానికి కనీసం భూమి కూడా లేదు. అంత మంచి చేసి అంత పుణ్యం సంపాదించుకున్న ఆమెకు ఇలా ఎందుకు జరిగింది? ఇదే ఈ కథలోని అసలు మిస్టరీ. ఆ వింత శిక్ష వెనక కారణం ఏంటో తెలియాలంటే ముందు మనం భూమిమీద ఆమె ఎలా బతికిందో చూడాలి. ఆమె దానగుణం ఎలాంటిదో, ఎంత గొప్పదో ఓసారి చూద్దాం రండి. చూడండి, ఆ ఇంట్లో పరిస్థితి ఎలా ఉండేదంటే, ఆ అవ్వ తన దగ్గర ఏమున్నా ఎంతో ఉన్నా అడిగిన వాళ్లకిచ్చేసేది. కాని ఇది ఆమె కోడళ్లకు, ముఖ్యంగా చిన్న కోడళ్లకు అస్సలు నచ్చేది కాదు. వాళ్ళెప్పుడూ విసుక్కునేవాళ్లు. కాని వాళ్లలో ఒక్కరు మాత్రం డిఫరెంట్. అదే పెద్ద కోడలు. ఆమె మాత్రం తన అత్తగారి మంచి మనసుని అర్థం చేసుకుని ఎప్పుడూ అండగా నిలబడేది. ఆమె చేసే పుణ్యం, ఆమె దానగుణం గురించి భూలోకంలోనే కాదు, ఆ మాట స్వర్గం దాకా పాకింది. ఎంతలా అంటే సాక్షాత్తు ధర్మరాజు పుణ్యంతోనే ఈమె పోటీ పడుతోందని నారద మహర్షి చెప్పడంతో దేవలోకంలో పెద్ద చర్చ మొదలైంది. సో ఇక ఆమెను పరీక్షించాల్సిన టైమొచ్చింది. సాక్షాత్తు యమధర్మరాజే ఒక పేదవాడి వేషంలో భూమిమీదికొచ్చాడు. ఆ ఊళ్ళో అడుగడుగునా తిరస్కారమే. ఎవ్వరూ సాయం చేయలేదు. చివరికి ఈ అవ్వ గుడిసె దగ్గరకొచ్చాడు. పాపం ఆమె దగ్గర ఇంకేమీ లేదు. తన భర్త జ్ఞాపకంగా దాచుకున్న ఒకే ఒక దుప్పటుంటే అది కూడా తీసి ఆ పేదవాడికిచ్చేసింది. ఆ ఒక్క త్యాగంతో ఆమె పుణ్యం ఎంత గొప్పదో స్వర్గానికి కూడా తెలిసిపోయింది. ఇంత గొప్ప పుణ్యాత్మురాలు కదా. కాని చనిపోయాక ఆమెకు చాలా విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. ఇప్పుడు మళ్ళీ మనం యమలోకానికి వెళ్దాం. అక్కడ ఏం జరిగిందో చూద్దాం. ఆమె కళ్ళు తెరిచి చూసేసరికి ఒక షాకింగ్ దృశ్యం. తన చుట్టూ అంతా నీళ్లే, అంతులేని సముద్రంలా ఉంది. కాని పాపం నిలబడటానికి అంగుళం నేల కూడా లేదు. ఆ సీన్ చూసి ఆమె గుండె తర్రుక్కుపోయింది. అప్పుడే ధర్మరాజు ఆ మిస్టరీని ఛేదించాడు. నువ్వు జీవితంలో అన్నీ చేశావు, కాని ఒకే ఒక్క పని చేయడం మర్చిపోయావు. అదే భూదేవి కథను వినడం. ఈ ఒక్క మాటతో ఆమె చేసిన పుణ్యంలో ఎక్కడ లోపముందో బయటపడింది. అయితే ధర్మం ఎప్పుడూ కఠినంగా ఉండదు కదా. తన తప్పు సరిదిద్దుకోవడానికి ఆమెకు ఒక సెకండ్ ఛాన్స్ దొరికింది. తన పుణ్యాన్ని సంపూర్ణం చేసుకోవడానికి మళ్లీ భూమ్మీదకి వెళ్లే వరం లభించింది. ఆమె ఏ పాఠాన్నైతే మర్చిపోయిందో అది నేర్చుకోడానికి ఆమెకు సరిగ్గా 7 రోజుల సమయమిచ్చారు. ఇంక ఇక్కడ భూమి మీద చూస్తే ఆమె దేహాన్ని దహనం చేయడానికి శ్మశానానికి తీసుకెళ్తున్నారు. సరిగ్గా అదే టైంలో ఒక అద్భుతం జరిగింది. ఆమెలో మళ్లీ ప్రాణం వచ్చింది. జరిగినదంతా ఇంట్లో వాళ్లకి చెప్తే ఎవ్వరూ నమ్మలేదు. కాని ఎప్పటిలాగే ఆ పెద్ద కోడలు మాత్రం తన అత్తగారిని నమ్మింది. ఆమెకు అండగా నిలబడింది. ఇక ఆమె ఒక బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్లి 6 రోజులపాటు భూదేవి కథను వినడం మొదలుపెట్టింది. భూమాత ఎలా పుట్టింది, ఆమె మహిమలేంటి, వ్రతం ఎలా చెయ్యాలి, పూజలు, మంత్రాలు, భక్తితో ఏం ఫలం దక్కుతుంది, ఇలా ప్రతి విషయాన్ని శ్రద్ధగా నేర్చుకుంది. ఈ జ్ఞానమే ఆమెలోని లోపాన్ని సరిచేసింది. ఇక చివరి రోజు 7వ రోజున ఒక పవిత్రమైన రావి చెట్టు దగ్గర భూదేవికి పూజ చేసింది. నీళ్లు పోసి నమస్కరించి తన కర్తవ్యాన్ని సంపూర్ణం చేసింది. తను నేర్చుకున్న జ్ఞానాన్ని ఆచరణలో పెట్టింది. సో ఆమె తన పనిని పూర్తి చేసింది. ఇప్పుడు దాని ఫలితమెలా ఉందో చూద్దాం. ఈ పుణ్యం కేవలం ఆమెకే కాదు, ఆమె కుటుంబాన్ని కూడా ఎలా ప్రభావితం చేసిందో గమనించండి. ఈసారి ఆమె యమలోకంలో కళ్ళు తెరిచినప్పుడు అంతా మారిపోయింది. నీళ్లకు బదులుగా ఆమె పాదాల కింద నిలబడటానికి గట్టి నేల ఉంది. చూశారా
ఆమె చేసిన ఆ ఒక్క పని ఆమె జీవితాంతం చేసిన పుణ్యానికి ఒక పరిపూర్ణతనిచ్చింది. సమస్య తీరిపోయింది. అంతేకాదు, ధర్మరాజు కరుణించి ఆమె ఇంటిని సిరి సంపదలతో నింపేశాడు. కాని ఆ సంపద పంపకంలో కూడా ఒక న్యాయముంది. అత్తమీద నమ్మకముంచిన పెద్ద కోడలికి అత్యధిక భాగం దక్కింది. మిగిలిన వాళ్లకి వాళ్ల ప్రవర్తనకు తగ్గట్టే ఫలితం లభించింది. ఇక ధర్మరాజు, అమ్మా, నువ్వు స్వర్గానికి అర్హురాలివి అని చెప్పడంతో భూమిమీద తన బాధ్యతలు, దైవిక కర్తవ్యం రెండూ పూర్తిచేసిన ఆ పుణ్యాత్మురాలు దివ్య విమానంలో స్వర్గానికి ప్రయాణమైంది. ఈ కథ మొత్తం విన్నాం కదా. ఇప్పుడు దీన్నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలు పాఠమేంటి, అసలు నీతి ఏంటి, ఒక్కసారి చూద్దాం. ఈ కథలోని సెంట్రల్ మెసేజ్ చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్. మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని దానాలు చేసినా, మనల్ని నిలబెడుతున్న ఈ భూమిని గౌరవించడం, ఆమె కథను తెలుసుకోవడం మర్చిపోతే మనం చేసే ఏ పుణ్యమైనా సరే అది అసంపూర్ణమే. అయితే ఈ పాత కథ మనందరికీ ఒక కొత్త ప్రశ్నను సంధిస్తోంది. ఈ రోజుల్లో మన జీవితాల్లో భూమిని గౌరవించడమంటే ఏంటి? మనల్ని పోషిస్తున్న ఈ భూమాతకు మనం ఎలా కృతజ్ఞత చూపించాలి? ఈ విషయం గురించి ఒక్కసారి ఆలోచించండి.